హై టు ఆల్. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతం వచ్చేసి లక్ష్మీపూర్ దగ్గరలో ఉన్నాము. లక్ష్మీపూర్ని అండ్ ఇల్లంతకుంటం కలిపి రోడ్ అవుతుంది, అక్కడ అదే ఈ ప్లేస్లో ఉన్నాము. ఇక్కడ వరకైతే మనకు సిద్దిపేట ఏరియా నుండి మనకి ట్రాక్ వస్తుంది. ఇక్కడ సైడ్ సిద్దిపేట ఏరియా నుండి వస్తుంది ఈ లైన్. ఇది ఇటు ముందుకెళ్తే మనకు సిరిసిల్ల రైల్వే స్టేషన్ వస్తుంది. సరే, ఇంతకుముందు వీడియోలో మనం ఇక్కడ సైడ్ అంకుశపూర్ నుండి ఇక్కడ వరకు అయితే చూసుకున్నారు మీరు, వర్క్ ఎట్లా ఉంది అనేది. కానీ ఇక్కడ నుండి ప్రస్తుతం ఈ ప్లేస్ నుండి లక్ష్మీపూర్ నుండి మనం ముందుకే వెళ్దాం, సిరిసిల్ల రైల్వే స్టేషన్ వరకు వెళ్దాం. వర్క్ ఎట్లా ఉంది, వర్క్ ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఇప్పట్లో కంప్లీట్ అయ్యేటట్టుందా, తర్వాత కంప్లీట్ అయ్యేటుందా, ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుందో మనకు వర్క్ చూస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది. సరే, ముందుకు వెళ్దాం. ఈ ప్లేస్ అయితే ఏం ముట్టలేదు ఇప్పటివరకు అయితే. ఈ ప్లేస్ ఇంతకుముందుకు మనకి ఎట్లా ఉండేనో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ముందుకు వెళ్దాం. అక్కడ నుండి ఏమన్నా ఇటు మళ్ళీ మూవ్ అవుతురా చూద్దాం, లేకుంటే ఇంతకుముందు మనం వీడియోస్లో చూసుకున్నట్టుగా ఎట్లుందో అట్లే ఉందా అది ఒకటి చూసుకుందాం. ఓకే, మూవ్ అవుదాం మనం. ఇక వెహికల్స్ అయితే బాగా వస్తున్నాయి. ఇదైతే ఈ ప్లేస్ అయితే అట్లే ఉంది. ఇంత ముందుకు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే ఇప్పుడు మనము గమనించింది ఏంటి అని అంటే, ఇంత ప్లేస్ అంటే సిద్దిపేట నుండి సిరిసిల్ల రైల్వే స్టేషన్ వరకు మధ్యలో వర్క్ స్టార్ట్ అయిన ప్లేస్ ఏదైతే ఉందో ఇదే. అది దాదాపుగా ప్రతి దగ్గర వర్క్ కంటిన్యూ అవ్వకుండానే వస్తుంది. సేమ్ ఇంతకుముందుకు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. సేమ్ ఇంతకుముందుకు ఎక్కడైతే మనం క్లోజ్ చేసేసారో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇక్కడ వరకు క్లోజ్ చేసి ఉంటుంది మన కింద. సరే, మనం పైనకి ఎక్కితేనే మనకి ఏమన్నా అప్డేట్స్ వస్తాయి. కిందికి వెళ్ళిపోతామంటే ఇంతే కనబడుతుంది మనకి. దీని మీద ఇది కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఫస్ట్ చూపెట్టినప్పుడు సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ అంటే రైల్వే పనులు జరుగుతున్నాయి అని చూపెట్టినప్పుడు ఇదంతా బురద ఉండే, మొత్తం బురదనే ఉండే. ముందుకు చెరువు ఉంది కదా, ఇదంతా బురద ఉండే. ఆ బురదలో కూడా ఇట్లా బండి కొట్టిత బాగానే మంచిగా దూరం పోయి మంచిగా కవర్ చేసుకుంటే ఆ వీడియో. అది కొత్త బండి దీని నుండి వచ్చిన రెవెన్యూ అయితే ఏం లేదు, కానీ కొత్త బండిని అయితే ఖరాబ్ చేస్తే అయితే అవుతుంది. కొందరు అనుకుంటూ ఉండొచ్చు, ఎప్పుడు వీడియోస్ ఇస్తూనే ఉంటాడు, ఎంత సంపాదిస్తున్నాడు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నాకు పెద్దగా నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన రెవెన్యూ ఇంతకు ₹1 కూడా లేదు. నా చేతులకి వెళ్ళి పెట్టుకోవడం తిరగడం తప్ప అంత మించి ఏం లేదు. ఇది ఒక ఫ్యాషన్, అంటే జరుగుతున్న విషయాలని చూపెట్టాలనేది నాకు ఫ్యాషన్. నాకు అది ఇంకే చూపెడుతుంది. చాలామందికి తెలుస్తుంది. అంత బిజీ లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఫోన్ నోట్టుకుని ఒకసారి కూర్చున్నా ఇక్కడ ఏం జరుగుతుంది, రైల్వే స్టేషన్ సంబంధించి ఏముంది అనేది ఏర్పడుతుంది అనే ఉద్దేశకొద్ది చేయటం అంతే. ఓకే, ఇది కూడా బాగానే హైట్ అయింది. ఈ ప్లేస్లో కూడా ఇదంతా చెరువు ఏరియా అనుకుంటుంది. చెరువు ఏరియాని ఇక్కడ కూడా బాగానే హైట్ అయింది. మొత్తం మొరం లాంటిది వచ్చింది. అంతా మొరం. ఇది ఎక్కడి నుంచి వచ్చితే మొత్తం మొరమే. ఇది మనకు ఇంతకు ముందు ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. ఇట్లా మనం పైనకి వెళ్ళి ఉంటాం. ఈ ప్లేస్ నుండి మనం పైనకి వెళ్ళినాము. కానీ ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఫిలప్ చేసేసారు. ఆల్రెడీ బ్రిడ్జ్ వర్క్ ఒకటి కంప్లీట్ అయింది, మళ్ళీ ఇదంతా ఫిలప్ చేసేస్తారు. మనకి ఎవరైనా బైక్ నడిపించే వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఇది మంచి ఇంకా బెటర్గా వీడియోస్ ఇస్తారు. వామ్మో ఈ రాళ్ళ బండి అవుతుంది. వెహికల్స్ పక్క బండినే వెళ్తే భయం అవుతుంది నిజంగా ఒక్కొక్కసారి. ఇంతకుముందు కూడా ఒకటి రాళ్ళతో నిల్చుండే ఒక ట్రక్కర్, మస్తు భయమైంది. అది చాలా భయమైంది. అది ఒక్కటి మీద వచ్చి మీద పడ్డా కానీ ఇక పల్లకెక్కడమే అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది మనకి ఇట్లాంటి ప్లేస్లలో.
కానీ ధైర్యం చేయాలి, తప్పదు. ధైర్యం చేస్తేనే వీడియో చేస్తేనే అందరికీ రీచ్ అవుతూ ఉంటాయి. సరే, చాలా అప్డేట్స్ ఉన్నాయి. అంటే ఇదంతా ఎక్కడెక్కడ డౌన్ 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 ఉన్నాయి, కానీ ఈ బ్రిడ్జ్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ చాలా అప్డేట్ ఉంది, మంచి అప్డేట్ ఉంది ఇక్కడ సైడ్ అయితే. ఒకవేళ నాకు పైనకి ఎక్కి చూస్తే కూడా చూపెడతాను నేను. మనము ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఇదంతా డౌన్ ప్లేస్ ఉండే, డౌన్ ఏరియా ఉండే. ఈ యొక్క బ్రిడ్జ్ ఒకటి అప్పుడు కంప్లీట్ చేసి పెట్టారు బ్రిడ్జ్ని. ఈ కంప్లీట్ చేసి పెట్టి కానీ మనం అట్లా కిందికి వెళ్ళి తిరిగి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు ఎక్కడ కూడా కిందికి వెళ్ళి పైన కావడానికి అసలు ఏమీ లేదు. ఒక ఓన్లీ ఈ ప్లేస్లో తప్ప వేరే ఎక్కడ లేదు. మనం సిరిసిల్ల రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాము. నెక్స్ట్ వీడియోలో మాత్రం సిరిసిల్ల రైల్వే స్టేషన్ సంబంధించిన అప్డేట్స్ ఇవ్వబోతున్నా. ఇక్కడ నాకు ఇష్టమైన ఆంజనేయ స్వామి ఉన్నాడు. దగ్గర ఆంజనేయ స్వామి మన బండకే అది నిలిపిరు. ఇట్లాంటి వెహికల్స్ పోయినప్పుడు నాకు భయం అవుతుంది అండి. పక్క ఇట్లాంటి వెహికల్స్ నేను వీడియో చూస్తున్నప్పుడు ఇట్లాంటి వెహికల్స్ పక్క పోయినప్పుడు నాకు చాలా భయం అవుతుంది. ఇది అంటే ఒక్క రౌత్ వచ్చి మీద పడ్డది అనుకో, అంతే సంగతి. ఇక అందుకే ఇంత జాగ్రత్తలు తీసుకున్నా మనకు గాచారం కలిసి రానప్పుడు అట్లా ఉంటుంది, ఏదో ఒకటి అయితే ఉంటుంది. కానీ అవన్నిటికి భయపడద్దు. సరే, ఇక్కడైతే చాలా హైట్ ఉంది. మేబీ ఇంకా ఇక్కడ హైట్ ఏమైనా లాడుతారో చూడాలి. అటు ఆంధ్రకి వెళ్ళొచ్చు, వాస్తవానికి బైక్ మీద అటు ఆంధ్రకి వెళ్ళొచ్చు. కానీ ఇంకా ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఆ ట్రాక్టర్ ఏదైతుందో దాని అవతల ఇంతకుముందు ఒకసారి చూపెట్టినా మీకు, దాని అవతల చూపెట్టినా, అక్కడ నుండి ఇక్కడ చూపెట్టి ఇప్పుడు చూసేయచ్చు. ఇక్కడ ముందు ఒక 2 బ్రిడ్జిలు ఉండే, మరి అవి కూడా కంప్లీట్ అయినా చూద్దాం. అది ఇక్కడ మనకు కొంచెం 2 బ్రిడ్జిలు ఏవైతే ఉన్నాయో ఆ 2 బ్రిడ్జిలు కంప్లీట్ చేసేసారు. మనం ఇప్పుడు దగ్గర మనం ఇప్పుడు సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం మనము. ఇక్కడ వచ్చి ర్యామ్ మన మిడిల్ నాకు తెలిసి ఎన్ని పట్టాల లైన్లు వస్తాయో తెలియదు. ఇంకా కూడా మనకి ఇంకొక క్లారిఫికేషన్ రాలేదు. సిద్దిపేటలో వస్తున్నట్టుగా ఇక్కడ కూడా వస్తాయి కావచ్చు, తెలీదు. వీటిలో ఒక సైడ్ ఇన్ఛార్జ్ అట ఏమంటుంటే కొంచెం ఇబ్బంది అవుతుందన్న, టిప్పలు ఇట్లా బాగా తిరుగుతున్నాయి, ఇబ్బంది అవుతున్నాయి, మీరు వీడియోస్ తీసుకోకండి అని అంటాడు. సరే, ఇక ఎవరి ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. వాస్తవానికి ఒక్కొక్కసారి భయం అవుతుందిలే, ఎందుకంటే టిప్పర్లు వస్తూ ఉంటే పోతూ ఉంటే కూడా ఒక్కొక్కసారి భయం అవుతుంది. ఓకే, రైట్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్ సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ ఉండబోతుంది. సిరిసిల్ల అయితే దగ్గరగా కనబడుతుంది, మనకు మానేరు కూడా దగ్గరనే కనబడుతుంది. బిడ్ మానేరు సైడ్ కూడా ఎట్లా ఉంటుందో కూడా మీకు అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ బ్రిడ్జిల దగ్గర అయితే దాదాపు హైట్ ఒకటి వాళ్ళు లేపేస్తున్నారు. ఇక్కడ వర్క్ అయితే ఏం పెండింగ్ లేదు. ఇక్కడ నాకు తెలిసి అక్కడ మధ్యలో సిద్దిపేట లైన్ నుండి మన లక్ష్మీపూర్ అవతల కొద్దిగా లక్ష్మీపూర్ దగ్గర ఆ రోడ్ దగ్గర అయితే కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్ వర్క్ ఒకటి కంప్లీట్ అయింది అని అంటే మనకు ఇక్కడ సిరిసిల్ల రైల్వే స్టేషన్ వరకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఒక క్లారిటీ వస్తుంది, క్లియర్గా అయిపోతుంది. క్లారిటీ అంటే ఒక క్లియర్గా అయిపోతుంది. ఈ వెహికల్స్ కూడా హార్డ్గా నడుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అబ్జెక్షన్ ఇస్తారు. ఏమైనా ప్రాబ్లం అవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళండి అని ఒక అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు. అవన్నీ మన జాగ్రత్తలు మనం ఉండాలి, మన వీడియోస్ కొట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, ఇదైతే వాస్తవానికి బ్రిడ్జ్ల వరకు అయితే కంప్లీట్ అయింది. మట్టి తీసుకొచ్చి మన పైనకేసి ఈ లెవెలింగ్ మాత్రం చేస్తారు. ఆ వెహికల్ కూడా మీకు కనబడుతుండొచ్చు, లెవెలింగ్ చేసే వెహికల్ కూడా. సరే, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనం సిరిసిల్ల రైల్వే స్టేషన్ యొక్క వీడియో మనం చేయబోతున్నాం మనం. సో అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకే, రైట్. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, రైట్, బాయ్.